ఏంటత్తా నువ్వు అనేది? ఆ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయినా నువ్వు నన్ను చంపడం ఏంటి? ఆ ఇంద్రాన్ని పిచ్చి కాపోతేను. ఆ విషయం నీకు నాకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. చా, ముందుగా ఈ విషయం నాకెందుకు చెప్పలేదత్తా? ఇప్పుడు నేను కూడా వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అయిపోయాను. అర్రెర్రెర్రె, ఎంత పొరపాటు చేశాను. ఇప్పుడేం చెయ్యాలి? అత్తా, నిన్నెలా కాపాడాలి? నాకు ప్రాణహాని ఉందని పెద్దిరెడ్డికి తెలిస్తే నిన్ను అస్సలు ఊరుకోడు. ఒరే ఒరే ఒరే, ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రా. సరే సరే, ఆలోచిస్తాను. కానీ ఈ ఒక్క రాత్రి నువ్వు జాగ్రత్తగా ఉండత్తా. రూమ్లోంచి అస్సలు బయటికి రావద్దు. ఏ కారణం చేతైనా నువ్వు బయటకు వచ్చావో నిన్ను చంపడానికి వాళ్ళు వెనకాడరు. ఖచ్చితంగా చంపేస్తారత్తా. బాగా అర్థమైందిరా. దేవుడా, తలుచుకుంటేనే చెమట్లు పడుతున్నాయి బాబోయ్. సరేలే అత్తా, నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో. అలాగేరా. అవునరా సూర్య, నిన్ను వాళ్ళు వాళ్ళ మంచిగానే ఫీల్ అవుతున్నారు కదా, మరి ఈ విషయం నీకెందుకు చెప్పలేదు? చెప్పారత్తా. నేను నమ్మకుండా వాళ్ళని తప్పుపట్టి మా అత్తనే నిందిస్తారని అడిగితే అప్పుడు మావయ్యకి నాకు మనస్పర్ధలు వస్తాయి కదా. నేను నీ మీద ఉన్న అభిమానంతో వైశ్యుని వదిలేస్తానేమోనని భయం ఉంటుంది కదా. అది జరిగినా బావుండ్రా, నువ్వు నేను వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదత్తా. ఒక్క రాత్రి గడవని, అప్పుడు చెప్తాను. అలాగేరా. అలాగే ఉంటాను. తిక్క కుదిరింది దానికి. ఇక రాత్రంతా నిద్రపోచ్చుడు. ఇంకా నయం, నేనా ఫోన్ కాల్ అటెండ్ చేశాను కాబట్టి సరిపోయింది. నిజంగానే పెద్దవి వినుంటే ఈ పాటిక సునంద పైకి పోయి ఉండేది. దాని అనుమానం నిజమని నమ్మించి దాన్ని ఓ ఆట ఆడుకునే అవకాశం దొరికింది నేలా. అంతేకాదు, ఈ దెబ్బతో దాన్ని గొయ్యి అదే తీసుకునేలా చేయాలి. బావా, అయినా నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాంతో ఆ సునందిని పెద్దయ్య ముందు దోషిగా నిలబెట్టొచ్చు. ఏంటి నీలా అది? అది నిన్ను చంపడానికే వచ్చిందన్న విషయం ఇంట్లో తెలిసిపోయిందని భయపడుతుంది కదా, దాన్నే నిజం చేద్దాం. ఎలా ఉంది? అద్దెరింది నీలా. సూపర్. థ్యాంక్ యూ. ఇక రేపటితో ఆ సునంద ఆట కట్.
వార్త చూసావా? పగ కోసం పినతండ్రిని చంపిన వ్యక్తి మగాడంటే ఆడేనే. ఆడి పగలాగా మన పగ ఎప్పుడు తీరతాదో. ఇట్లాంటి మనుషులు ఇంట్లో ఉంటే ఎట్టా తీరతాయి పగలు. కాఫీ చేతికి ఇవ్వకుండా యాడికి పోతాండావు? ఏంది కళ్ళు నెత్తికెక్కినాయా? పుట్టింటికి ఫోన్ చేయడం శాతం అవుతుంది గాని కాఫీ కప్పు చేతికి ఇవ్వడం చేత కదా? ఏంటట్ట గుడ్లగోబలా నిలబడ్డావు? తుడు. గౌరీ, అమ్మా ఇట్టరా. చెప్పండమ్మా. కాఫీ ఒలికినది కాస్త శుభ్రం చేయి. అలాగేనమ్మా. ఏయ్ లే. అమ్మా పోయి వంట పని చూసుకో. అది ఇది శుభ్రం చేసి వెళ్తానమ్మా. అది శుభ్రం చేయడానికి ఈడ విగ్రహం నిలబడున్నది గాని నువ్వు పోయి పని చూసుకో. ఏంది సూత్తాండా? ఈ ఇంట్లో నీకు దానికున్న స్థానం ఒక్కటే. ఏంది బాధగా ఉండదా? నేనన్న దాంట్లో తప్పేం లేదు. నీకన్నా అదే నయం. జీతమన్నా తీసుకుంటా ఉండాది. నువ్వు జీవితాంతం ఇట్టా బతకాల్సిందే. కింద పడ్డ కప్పు తీయమన్నందుకే నీకంత అవమానంగా ఉండాదే. నువ్వు చేసిన పని వల్ల మా పగ తీరనందుకు మాకెంత అవమానంగా ఉండాలా? నువ్వు ఇంట్లో ఉండాలంటే నీ పుట్టింటి మీద అభిమానం సంపుకోవాలని చెప్పినా కూడా ధైర్యం చేసినావంటే మా మాట అంటే నీకు విలువ లేనట్టేగా. మా మాట అంటే నీకు లెక్క లేనప్పుడు నువ్వంటే మాకు లెక్క ఎట్టా ఉంటుందనుకున్నావు?
నువ్వు మా వదిలవన్న విషయం ఎప్పుడో మర్చిపోయినావు. మనిషి అన్న విషయం కూడా మర్చిపోయేలా చేయకు. మేం చెప్పినట్టు పడుంటేనే ఈ ఇంట్లో నీకు ఈ మాత్రం నా స్థానం దక్కుతాది. ఆ విషయం తెలుసుకుని మసలుకో. అర్థమైనాదా? ఈ ఇంటి కోడలుగా బతకాలంటే మా చెప్పు చేతల్లో ఉండాలా. నీ పుట్టింటి మీద అభిమానం సంపుకోలేదంటే మా కాలి కింద చెప్పులా బతకాలా. కాఫీ కప్పు తీసి పడేస్తావా, లేదా మనసులో ఉన్న మమకారం తీసేస్తావా? నువ్వే ఆలోచించుకో. ఏమిటో అందరూ ఏమీ తెలియనట్టే ఉంటున్నారు. మరి ఫోన్ ఎవరు లిఫ్ట్ చేసుంటారు? ఈ టెన్షన్లన్నీ వైఫైలా నా చుట్టూనే తిరుగుతున్నాయి. నన్నిలా టెన్షన్ పెట్టడానికే వీళ్ళంతా కలిసి డ్రామాలు ఆడ్డం లేదు కదా. వీళ్ళకంత సీన్ లేదులే. అయినా వీళ్ళని కాదు, ఆ రాక్షసిని అనాలి. ఆ మాట్లాడుకునేదేదో ఆ ఉమాదేవి చెవిన పడకుండా మాట్లాడుకోవచ్చు కదా. పెద్ద గాడిద గొంతు వేసుకొని, అన్నా సునంద ఈ రాత్రికి ఆ పెద్దిరెడ్డి అల్లుడిని వేసేయబోతుంది అని అది చెప్పుంటుంది. ఇప్పుడు నా చౌకొచ్చింది. అదేంటో ఆ ఫ్యామిలీ అందరూ అంతే. ఆ కొండారెడ్డి 6 అడుగులుంటాడు గాని ఆవగింజంత ఆలోచన కూడా ఉండదు. చెల్లి మాటినగానే పిల్లయిపోతాడు. ఇంక వాడి తల్లి మెడలు మాత్రమే వంకరనుకున్నాను, మెదడు కూడా వంకరే. అన్ని తింగరాలోచనలే దానికి. నాకు తెలిసి ఆ మనుషుల్ని పంపించే ఐడియా కూడా దాందే అయ్యుంటుంది. నన్ను కొట్టమని కూడా అదే చెప్పుంటుంది. ఇక దాని కూతురు ఇంద్రాణి బ్రహ్మ రాక్షసి. ఆవేశం తప్ప ఆలోచించడానికి బుర్ర వాడనే వాడదు. అది చేసే ఇది చేసే అని చెప్పడమే కాని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకోదు. వీళ్ళందర్నీ మూటగట్టి నదిలో విసిరిపారేయాలి. దరిద్రం వదిలిపోతుంది. ఇంతకీ ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన మనిషి ఎవరై ఉంటారు? ఆలోచిస్తేనే ఆయుష్ తగ్గేలా ఉంది.
ఏం జరిగితే అది జరిగింది. వాళ్ళంతట వాళ్లే బయటపడేంత వరకు నేను కామ్గానే ఉంటాను. అదే కరెక్ట్. మీరంతా ఏంటి? నేను చావలేదు, నేను చావలేదు, నేను చావలేదు. నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను. ఇదేంటి కళ ఎలా వచ్చింది? నిజంగా వీళ్ళందరూ రూమ్కి రాలేదు కదా? అర్జెంటుగా సూర్యతో మాట్లాడాలి. సూర్య, 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 రీ, సూర్య, సూర్య, రే, సూర్య, సూర్య, లేవరా, సూర్య, లేవరా, రే, సూర్య. దయ్యం 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 దయ్యం. అరవకురా, నేన్రా. అత్త, నువ్వా? నేన్రా మీ అత్తని, దయ్యాన్ని కాదు. రెండింటికి తేడా ఏంటిలే? ఈ టైంలో పంచలేంట్రా? మరి నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? కాలొచ్చిందిరా. కళ? ఏం కళ? పీడ కళ. ఆ పెద్దిరెడ్డి కుటుంబం అంతా వచ్చి నన్ను గొంతు నిలిమి చంపినట్టు కాలొచ్చిందిరా. నాకెందుకో ఆ ఉమాదేవి ఫోన్లో మాట్లాడిన మాటలు వీళ్ళంతా వినే ఉంటారనిపిస్తుంది. అత్త, వాళ్లే గనక వినుంటే నీకొచ్చిన కళ నిజమై ఉండేది కదా. కంగారేం పడకు. నా వల్ల కావడం లేదురా, భయంతో చచ్చిపోతున్నాను. ఏదో ఒకటి చేయరా బాబు. ఏం చేయమంటావు? వెళ్ళెవరైనా ఉమాదేవి చేసిన ఫోన్ లిఫ్ట్ చేశారని అడగనా? అది కాదురా. మరి లేకపోతే ఏంటత్తా? ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలియకుండా మనం ఏం చేయగలం?
ఐడియా. ఏంట్రా అది? నువ్వు నన్ను చంపేసే. ఏంట్రా నువ్వనేది? చంపడం అంటే నిజంగా చంపమని కాదత్తా, అటెంప్ట్ చేయమని. చేస్తే క్లారిటీగా చెప్తాను విను. ఇప్పుడు ఆ ఉమాదేవి ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు నీ మీద ఓ కన్నేసి ఉంచుతారు కదా. అయితే వాళ్ళు నీ ప్రతి కదలికని గమనిస్తారా లేదా? గమనిస్తారు. అంతే. ఏంట్రా అంతే? నాకేం అర్థం కావట్లేదు. నీ మైండ్ మరీ మొద్దు బారిపోయినట్టుందత్త. క్యాచ్ చేయటమే మానేసింది. నిజమేరా, ఈ మధ్య చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నువ్వవటం కాదత్తా, నేను నిన్ను చేస్తున్నాను కన్ఫ్యూజ్. ఇప్పుడు నేను నీకిచ్చే ఐడియాతో కన్ఫ్యూజ్ మాత్రమే కాదు, నీ ఫ్యూజ్ కూడా పోతుంది. అలా చూస్తావేంట్రా? పూర్తిగా చెప్పు. సింపుల్ అత్త. నువ్వు నన్ను చంపడానికి చూస్తున్నావని తెలిసిన వాళ్ళు చంపుతుంటే ఆపడానికి ట్రై చేస్తారు కదా. అప్పుడు వాళ్ళెవరు ఈజీగా తెలిసిపోతుంది కదా. కానీ వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే మన ప్లాన్ మనకుంటుంది కదా. నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ నైట్కే ప్లాన్ చేద్దాం. నిజమేరా, కానీ అంతవరకు వాళ్ళు నన్ను ఉంచాలిగా. ఈలోపే లేపేస్తే